4.5 months బ్యాక్ టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాను. అందరిలాగే there were hundreds of people coming there. అందులోంచి ఇంటర్వ్యూ క్రాక్ చేసి నేను జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత జూన్ మంత్లో నాకు హెల్త్ నిజంగా బాగుండలేదు. ఫ్లోర్ మీదనే పడిపోయాను. వాళ్ళు ఇక్కడ నుంచి యూనివర్సిటీ లోపల ఉన్న చిన్న హాస్పిటల్ డామ్స్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి లేదు తన కండిషన్ బాగాలేదు, మీరు మల్లారెడ్డికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడి నుంచి నేను మల్లారెడ్డి హాస్పిటల్కి డెఫినెట్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫెసిలిటీ సరిగ్గా లేవని మా హస్బెండ్ నన్ను ఇంటి దగ్గర ఉన్న జీనియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో అక్కడ వాళ్ళు చెప్పారు మీకు స్పాండిలైసిస్ అయి ఉండొచ్చు, బికాజ్ మీరు చాలా ఇయర్స్ నుంచి కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు. సో నేను స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి 15 days ఫిజియోథెరపీ ఉండింది. ఆల్రెడీ నేను ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ 14 days ఆఫ్ టైంలో థ్రెటనింగ్ ఈమెయిల్స్, మిమ్మల్ని మేము జాబ్లోంచి తీసేస్తున్నాం, మీరు రిపోర్ట్ చేయట్లేదు, డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ వర్క్, వీఆర్ వెరీ సారీ టు లెట్ యూ నో దట్ యువర్ నో మోర్ అన్ ఎంప్లాయీ, అలా మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. చాలాసార్లు కాల్స్ చేశారు. చేసినప్పుడల్లా మీరు ఎప్పుడొస్తున్నారు అని అడిగారు, కానీ మీకు ఎలా ఉంది, మీ హెల్త్కి ఏమైంది అని ఎవ్వరూ అడగలేదు. నా మీద వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ అండి. నేను పర్లేదని వదిలేశాను. బట్ 2 steps ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత మధ్యలో కొన్ని రోజులు వాళ్ళంతలో వాళ్ళే క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఐ హ్యావ్ అ ప్రూఫ్ ఆఫ్ ఇట్. సో క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఫ్రైడే ఏం జరిగిందంటే మా పాపకి ఒంట్లో బాగాలేదని నేను కాల్ చేసి చెప్పాను. నేను క్యాబ్ ఏరియాలో అక్కడ దిగి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసరికి 3 calls వచ్చాయి. మా టీమ్ లీడర్ అన్నారు మీరు పైకి వచ్చేసేయండి, పైకి మీరు మాట్లాడండి, మీరు ఫస్ట్ లాగిన్ చేసేయండి అని చెప్పారు. లాగిన్ చేస్తే లేట్ అవుతుంది కదా సార్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, నేను లాగిన్ చేయలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని. ఆల్రెడీ డెసిషన్ కనుక మీరు తీసేసుకుంటే మీరు మమ్మల్ని ఎందుకు మేడం అడగడం అంటే, లేదు సార్ మీరు మా టీఎల్ మీకు చెప్పకుండా ఎలా ఉంటాను అని చాలా మర్యాదగానే నేను కాల్ డిస్కనెక్ట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను డాక్యుమెంట్స్ పెట్టాను, నోటెడ్ అని పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు నాకు 22nd రోజు నేను నార్మల్గా లాగిన్ చేయడానికని వచ్చానండి. ఫ్రైడే రోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు. డాక్టర్కి కాల్ చేశాను, డాక్టర్ ప్రశాంత్ ఎడ్వర్డ్స్, ఐ ప్రూఫ్ ఆఫ్ ఇట్. తను రేపు పొద్దున్న మార్నింగ్ 10 o'clockకి రమ్మన్నారు. సాటర్డే రోజు పాప నేను ప్రాపర్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్ట్స్ చేశారు. రిపోర్ట్స్ అన్నీ సండే కదండి, మండే వచ్చి తీసుకోండి అన్నారు. మండే మొత్తం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా, నేను డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత కూడా దే రోట్ మీ అన్ ఈమెయిల్ దట్ నేను డాక్యుమెంటేషన్ పంపించలేదు, వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదు కాబట్టి నన్ను సర్వీసెస్ నుంచి తీసేస్తున్నా అని మెయిల్ పెట్టారు. After multiple attempts, we have not any medical report nor have reported back to office. Hence, we will have to unfortunately proceed with the separation under abandonment form అని ఒక మెయిల్ పెట్టారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దట్ నేను ఐ హ్యావ్ సెంట్ ఇట్ టు దెమ్ అని చెప్పి. ఒకటి నాకు మెయిల్ 21st రోజు మెయిల్ వచ్చింది, థ్రెటనింగ్ మెయిలే అది కూడా. ఇట్ ఈస్ నాట్ నెవర్ రిక్వెస్టింగ్. ఫోన్ చేసినప్పుడు కూడా మీ పాపకి ఎలా ఉంది, మీరు ఎప్పటి వరకు వస్తారు కూర్చోండి. 21st రోజు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి నేను రిప్లై చేశాను. నేను ఎక్కడ వాళ్ళకి కమ్యూనికేట్ చేయకుండా పారిపోయానో నాకైతే తెలియలేదు. మళ్ళీ ఇందులో క్లియర్గా యూ హ్యావెంట్ రిపోర్టెడ్ టు ఆఫీస్ అన్నారు. 22nd రోజు నేను ఆఫీస్కి వచ్చాను. ఐ యూజ్డ్ ఆఫీస్ క్యాబ్. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ రీడింగ్ దోస్ మెయిల్స్ అండి, నాకు అనిపించింది నేను ఇంత టాక్సిక్ ఎన్వైరన్మెంట్లో నేను వర్క్ చేయలేను. ఎనీహౌ ఐ వాజ్ డిసైడెడ్ టు పుట్ డౌన్ మై పేపర్స్ అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను టు కంప్లైంట్. పోలీసులు ఏమంటారంటే మీరు లేబర్ లాకి వెళ్ళిపోండి, లేబర్ లా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు, పిటిషన్ తీసుకుని రిసిప్ట్ ఇచ్చారు. నిన్న డే మొత్తం పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను. ఈవినింగ్ ఐ ట్రై టు రీచ్ ఫ్యూ పీపుల్ బట్ ఎవర్ రెస్పాన్స్ సరిగా అవ్వలేదు. ఒకటి అయితే నిజం, దిస్ ఈజ్ అ వెరీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఎస్పెషలీ ఫర్ విమెన్ టు వర్క్. వీళ్ళ లంచ్ సిస్టమ్స్ కూడా చాలా వెరైటీ ఉంటాయి సార్. 3:30కి లంచ్ స్టార్ట్ చేసుకుంటే 13 members ఉంటారు. పర్ హెడ్ ½ an hour, 4, 5, 6, 7. లాస్ట్ మెంబర్ అన్నం తినే వరకు 9 o'clock అయిపోతుంది. సో వాళ్ళకి స్ట్రిక్ట్ లంచ్ బ్రేక్స్ లాంటివి కూడా ఏవి ప్రాపర్గా ఇవ్వరు. మోర్ ఓవర్ విమెన్తో అరిచి మాట్లాడడం సార్. వీళ్ళకి టేబుల్ కాన్వర్జేషన్స్ అని క్లోజ్ రూమ్ కాన్వర్జేషన్స్ అలా ఏం ఉండవు. ఫ్లోర్ మీద నించుని అరిసి మాట్లాడతారు. ఎవరైతే నాకు కాల్ చేసి, నా బాధ అంతా ఏంటంటే సార్, మీకు ఎలా ఉంది అని కూడా అడగకుండా మీరు ఎప్పుడు వస్తారు అని అడిగి జాబ్ నుంచి తీసేయడం కాకుండా, ఐఎమ్ నాట్ ఫైటింగ్ బ్యాక్ దట్ ఐ గెట్ బ్యాక్ టు టెక్ మహీంద్రా. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది హెరాస్మెంట్ కాజ్డ్ బై దెమ్.
4 months నుంచి సార్ మా టీఎల్ వచ్చేసి శివసాయి పున్నా అండ్ భాగ్య అంటే సార్ ఎవరికైనా కష్టం వస్తే హెచ్ఆర్తో చెప్పుకుంటారు రైట్, మీరు ఎవరైనా హెచ్ఆర్తో చెప్పుకుంటాం. మేము హెచ్ఆర్ఏ కాల్ చేసి థ్రెటన్ చేస్తే సార్ ఆమె ఇఫ్ యూఆర్ చెప్పడానికి కూడా ట్రై చేస్తే కమ్ విత్ డాక్యుమెంట్స్ దెన్ ఐ విల్ టాక్ అంటది. ఒక ఆడ మనిషి అట్లీస్ట్ దే షుడ్ లిజన్, ఆవిడ అది కూడా వినదు. తర్వాత మీరు చూసినట్టు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రఫీ గారికి నేను మెసేజ్ పెట్టాను వాట్సాప్లో. వాళ్ళు అనడం ఏంటి అని అంటే మీరు మాకు మెయిల్ చేయలేదు అని. ఎనీథింగ్ ఈజ్ అ కమ్యూనికేషన్ రైట్. సో నేనేమన్నాను అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే సార్ కార్పొరేట్ ఎంప్లాయీస్కి ఏదైనా జరిగితే లేబర్ కోర్ట్కి మాత్రమే వెళ్ళాలి. అక్కడ 2 years 3 years కేసెస్ అంతా అలా పెండింగే ఉంటాయి కానీ అది ఎప్పటికీ రిజాల్వ్ అవ్వవు. ఓకే, మోర్ ఓవర్ సడన్గా జాబ్లోంచి తీసేస్తే వాట్ అబౌట్ మై ఫ్యామిలీ? ఇప్పుడు ఫైనల్గా మీకు ఏం కావాలంటారా చెప్పండి. నాకేం కావాలి సార్, ఐ వాంట్ యూ టు రన్ అ క్యాంపెయిన్ దట్ నేనే కాదు చాలా మంది ఉంటారు ఇలా లీవ్స్, మెడికల్ లీవ్స్ రెస్పెక్ట్ చేయకుండా, యూనో బ్రేక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైనా ఎలా అయితే పని చేయలేరు సార్. నేనేం ఎక్స్పెక్ట్ చేసినాను తెలుసు సార్, ఎవరైతే నన్ను జాబ్ నుంచి తీసేసారో, ఎవరైతే ఈ ఈమెయిల్లో ఇంక్లూడెడ్ ఉన్నారో వాళ్ళందరినీ టర్మినేట్ చేసేంత వరకు నేను వదలను సార్. నేను ఇక్కడే కూర్చుంటాను అంటిల్ ఐ గెట్ ది ఇన్ఫర్మేషన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.